అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పులిహోర పులుసు కలుపుతానండి. చూడండి ఎలా కలుపుతాను. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. దీంట్లోకి ఏమేమి వేయాలంటే, ఇది ముందరే నేను చింతపండు నానబెట్టేసి పేస్ట్‌లాగా చేసి మిక్సీ పట్టేసి ఇందులో పోసానన్నమాట. ఇందులో ఏమేమి వేయాలంటే గల్లుప్పు, పసుపు, బెల్లం, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి మొత్తం వేసి వీటిని ఉడకబెట్టాలన్నమాట. తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాము. ఇప్పుడే వద్దు, సగం అయిపోయిన తర్వాత ఆయిల్ వేద్దాము. ఇది చాలా టైం పడుతుంది అనమాట ఉడికేసరికి. ఆ ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకోండి. సంవత్సరం పాటు ఎప్పుడైనా సరే మనకి అత్యవసరం వచ్చినా లేకపోతే కలుపుకోవాలన్నా పులిహోర కలుపుకోవాలన్నా కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను మళ్ళీ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. నేను చూసారా ఎలా తిరుగుతుందో. ఇందులో ఇప్పుడు కొంచెం బెల్లం వేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దాం. చూసారా ఇంత ఉందా? లాస్ట్కి వచ్చేసరికి ఎంత వచ్చిందో చూద్దరు. కానీ ఉడికి 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 ఇది చాలా దగ్గరకు రావాలన్నమాట. చాలా బ్లాక్ కలర్లోకి రావాలి. వచ్చిన దాకా ఉడకబెట్టాలన్నమాట. అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. అయినమాట చూసారా. ఇంక ఇది ఏంటంటే సంవత్సరం మొత్తం ఉంటుంది అనమాట. దీన్ని జాగ్రత్తగా స్టోర్ పెట్టేసుకుంటే సంవత్సరం మొత్తం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర మనం కలిపేసుకోవచ్చు అనమాట. ఎలా ఉందో మీకు నచ్చిందో? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.